హాయ్ మామ, అందరికీ గుడ్ ఈవినింగ్. మొన్న బ్లాక్ అయిపోయింది కదా, అక్కడ 9కి అయిపోయింది. మళ్ళీ 9:30కి కోటప్పకొండకి అయితే బయలుదేరిపోయాయి అనమాట. నర్సరాపేట వచ్చాను నేను ట్రైన్లో. ఫ్రెండ్స్ మార్గపురం నుంచి ఫ్రెండ్స్ వచ్చారనమాట. మా ఫ్రెండ్స్ ఒక ముగ్గురు వచ్చారు, నేను ఒకటి, మొత్తం నలుగురు కలిసి వెళ్ళా. వాళ్ళని ఇద్దరిని కోటప్పకొండ డ్రాప్ చేసి మళ్ళీ నర్సరాపేట వచ్చాడు నా కోసం, నన్ను తీసుకురావడం కోసం. మళ్ళీ బండి వేసుకుని వాడికి సరిగ్గా లొకేషన్ కూడా తెలియదంట. అంతా దారులు ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి, ఆ మట్టి రోడ్లు అంతా. ఎట్లా తిప్పలు పడి అట్టా చిన్న నా దగ్గరకు వచ్చాడు. నర్సరాపేట వచ్చి మళ్ళీ నన్ను బండి ఎక్కించుకొని మళ్ళీ వచ్చాడు. ఇక్కడికి వచ్చి చూస్తే అసలు ఈ ట్రాఫిక్ ఎట్లా ఉందంటే, చూస్తున్నాను ట్రాఫిక్ ఎట్లుందో. నడుచుకుంటా పోవడానికి కూడా అవ్వట్లే. ఇంకా బండ్ల మీద ఎక్కడ 2 రోజులు అయితే ట్రాఫిక్ అంతా అయిపోయింది. సర్లే బండి అట్లా పక్కన పెట్టేసి అలా లోపలికి ఎంటర్ అయ్యామాట. ఇది తెలుసు కదా ఏంటో, మన కోటప్పకొండ తిరునాళ్ళ. మన ఏపీలో మోస్ట్ ఫేమస్ అనమాట. శివరాత్రికి అంత బాగుంటుంది ఇక్కడ తిరునాళ్ళ. మొత్తం ఒక 30 నుంచి 35 ప్రభలు కట్టారనమాట. సూపర్ అంటే సూపర్, అమేజింగ్, చాలా బాగా జరిగిందనమాట. అలా నడుచుకుంటూ ఒక్కొక్క ప్రభ దగ్గరికి అలా 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 వెళ్దాం. మొత్తం చూపిస్తాం. వీడు నా ఫ్రెండ్, వీడు పెద్దవా, నేను వాడికన్నా ఇంకా పెద్దదని. బయలుదేరి ఆడిపోయి తెలియదు కదా, ఆడిపోయి కౌశిక్. అలాగే అలా వచ్చాను, నలుగురు వచ్చామని చెప్పి ముందు వాళ్ళిద్దరిని వదిలిపెట్టి వీడు నన్ను ఎక్కించుకోవడానికి వచ్చాడు కదా. చివరిగా అక్కడికి వస్తే సిగ్నల్స్ కలవాలి. వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలియదు, మేము ఎక్కడున్నాం వాళ్ళకి తెలియదు. అదే పెద్ద బాధ. ఎంజాయ్ చేద్దామని ఏదో వస్తే వాళ్ళు ఎక్కడ ఉండరు, మేము ఎక్కడ ఉన్నాం. ఇంకేం, మేము వాళ్ళు ఎతకడమే సరిపోయింది, ఇంకేం ఎంజాయ్ చేయాలి అక్కడ. సర్లేనే ఇంకా బ్లాగ్ తీస్తున్నాం కదా అని అలా బ్లాగ్ తీసి అలా చూస్తున్నాం. పర్లేదు, చాలా బాగా జరిగింది. ఏంటంటే నేను వచ్చిన తర్వాత జరిగింది అనుకుంటా. ఇది ఈ ప్రభ దగ్గరే అనుకుంటా షార్ట్ సర్క్యూట్ జరిగి ప్రభ కింద పడింది అని చెప్పారు. మరి మార్నింగ్ టాక్ వచ్చింది. నేను అక్కడ నుంచి వచ్చేలోపు 3:34కి బయలుదేరి అక్కడ నుంచి. అప్పుడైతే అలా ఏం జరగలేదు. మరి మేము వచ్చాక ఏమైనా జరిగిందేమో తెలియదు. షార్ట్ సర్క్యూట్ జరిగి ప్రభ కింద పడింది అని చెప్పారు. మరి మార్నింగ్ న్యూస్లో పేపర్లో అలా ఎక్సెట్రా వచ్చిందంట. నాకు తెలిసింది. అందుకే జస్ట్ లైక్ ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నా. అప్పటికి ఈ వీడియో పోస్ట్ ఉండే కదా, ఈరోజే కదా పోస్ట్ చేసేది. తీసింది నిన్న ఈవినింగ్ తీసాం, మొన్న ఈవినింగ్ తీసాం, షూట్ చేసింది. పర్లేదు, చాలా బాగా జరిగింది. తర్వాత అలా వచ్చాం, అలా బ్లాక్ తీసాం. తర్వాత గుడికి వెళ్ళే దారిలో చిన్న ఎగ్జిబిషన్ లాంటిది పెట్టారనమాట. ఆ జైంట్ వెళ్ళి కోలం సైడ్ పెట్టారు. ఇంకా అక్కడ పాటు తీసాం. అక్కడ కాలు కడిగి కూడా మేము ఇది ఎంట్రింగ్స్ అనమాట. గుడికి మనం పైకి ఎక్కుతాం కదా, పైకి ఎక్కే ఎంట్రింగ్స్లో ఇది పైన కొంచెం మట్టి ఉంటుంది కదా, అక్కడ పైన ఇది స్టార్టింగ్ ఎంట్రింగ్. అక్కడ ఉంటాయి గుమ్మడికాయలు ఉంటాయి కదా, అందరూ అక్కడ గుమ్మడికాయలు కింద కొట్టి పైకి వెళ్తుంది అనమాట. అదేమో ఆచారం మనకు తెలియదు. ఈ వ్యూ అయితే పైనుంచి తీసా వీడియో అలా ఉంది, సూపర్ ఉంది ఆ వ్యూ. డెఫినెట్గా ఒకవేళ ఈ ఇయర్ మీరు రాకపోతే నెక్స్ట్ ఇయర్ శివరాత్రికి డెఫినెట్గా రావడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. అమేజింగ్ ఉంటుంది ఇక్కడ. శివుడు అది ప్రశాంతంగా ఉంటుంది, ఎంత కూల్నెస్ ఉంటే అంత కూల్నెస్ ఉంటుంది. శివుడు దగ్గర వచ్చినప్పుడు కూడా మనసు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అది గర్భగుడి అనమాట. అక్కడ లోపల కింద అమ్మవారిది ఉంది, కానీ అమ్మవారిది తీయడం మర్చిపోయాను నేను. డెఫినెట్గా ఈసారి వెళ్ళినప్పుడు తీస్తే నందీశ్వరుడు అనమాట అక్కడ పెట్టారు. పర్లేదు, బాగానే ఉంది. నాకు ఈ దేవుడి పేరు ఏం పేరు అర్థం కాలే. నేను ఏమనుకున్నా అంటే ఈ దేవుడిని అయ్యప్ప స్వామి ఉంటాడు కదా, ఆయన పేరేం పేరు కార్తికేయ స్వామి అనుకున్నాను అనమాట. తర్వాత పైకి వెళ్ళక కొంచెం సిగ్నల్ వచ్చింది తర్వాత నా ఫ్రెండ్స్కి కాల్ చేసా. ఎక్కడున్నారా ఏంటంటే, మీరు ఎక్కడున్నారా అని మా కోసం వాళ్ళు ఎత్తుకుతున్నారంట, వాళ్ళ కోసం మేము ఎత్తుతున్నాం. సరే, మేము కొండ పైన వినాయకుడి దగ్గర ఉంటాం, ఆ పైకి వచ్చేసేయండిరా, ఆ పైన కలుద్దామని చెప్పాం. సర్లే అని చెప్పేసి అట్లా తిరుగుతున్నాం. చివరికి పైకి వచ్చామన్నమాట. ఇక్కడ వినాయకుడు అయితే అమేజింగ్ ఉన్నాడు. వినాయకుడిది జస్ట్ లైక్ వీడియోలో ఆఫీసాం. తర్వాత పైకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా పైకి వచ్చారు. ఆ వైట్ షర్ట్ వేసుకున్న అబ్బాయి పేరు హుసేన్, ఇటు పక్క ఎల్లో కలర్ టీ షర్ట్ వేసుకున్న అబ్బాయి పేరు మళ్ళీ అనమాట. చివరికి అందరికి కలిసాం ఫైనల్గా. తర్వాత నేను వినాయకుడి స్వామి దగ్గర అలా ఒక వీడియో తీసుకున్నా. పర్లేదు, వీడియో బాగానే ఉంది, ఎట్లుందో కామెంట్ చేయండి. తర్వాత అట్లా అందరం కూర్చొని ప్రసాదం తెచ్చుకున్నాం, లడ్డు తెచ్చుకొని అలా కూర్చొని ప్రశాంతంగా తిని బయలుదేరిపోయాం.